జై శ్రీమన్నారాయణ. ఈరోజు సమయం తెలుగు టీం మిమ్మల్ని హైదరాబాద్లోని కాంక్రీట్ అడవుల మధ్య దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రాచీన దివ్య క్షేత్రానికి తీసుకెళ్తోంది. షేర్లింగంపల్లి నుంచి ఐటీ కారిడార్కి వెళ్లే దారిలో గోపన్పల్లి నల్లగండ్ల రోడ్డులో ఉన్న 800 ఏళ్ల చరిత్ర కలిగిన స్వయంభూ శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఇది. ఆర్చి గేటు లోపలికి అడుగుపెట్టగానే చుట్టూ ఉన్న ఆకాశ హర్మ్యాల గోలంతా మాయమైపోయి ప్రకృతి ప్రశాంతత మిమ్మల్ని పలకరిస్తుంది. ఈ ఆలయానికి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలిగి మగపిల్లలే పుడతారని భక్తులు తీవ్రంగా నమ్ముతారు. ఇక్కడ కొలువైన రంగనాథ స్వామి ప్రత్యక్షంగా భక్తుల కోరికలను వింటారని, స్వామివారికి ముడుపు కట్టి 3 ప్రదక్షిణలు చేసి సంతానం కోసం కోరుకుంటే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రాంగణం ముందుకు వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద బండరాల నడుమ పచ్చని చెట్ల మధ్య ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో స్వయంభూగా వెలిసిన రంగనాథ స్వామివారి మూర్తి మనకు దర్శనమిస్తుంది. శేషశయనుడై పవలించిన స్వామివారి దివ్య మంగళ రూపాన్ని చూస్తే మనసు మైమరిచిపోవాల్సిందే. రంగనాథుడితో పాటు ఇక్కడ ఇరు అల్వార్లు, శివలింగం, అమ్మవారు, ఆంజనేయ స్వామివారి ఉప ఆలయాలు కూడా ఒకే చోట దర్శనమిస్తాయి. మీకు ఇంకో విషయం తెలుసా? ఇక్కడ క్షేత్రపాలకుడైన కాలభైరవుడికి పెరుగన్నం పెడితే ఎలాంటి కార్యాలైనా సరే ఆటంకం లేకుండా జరిగిపోతాయట. ఈ ఆలయ చరిత్ర మనం చెప్పడం కాదు, గుడిలో తరతరాలుగా పూజలు నిర్వహిస్తున్న కుటుంబానికి చెందిన అజయ్ కృష్ణ గారి మాటల్లో వింటే ఇంకా బాగుంటుంది. నా పేరు అజయ్ కృష్ణ. శ్రీ రంగనాథ స్వామి కోయిల్లో వంశపారంపర్యంగా అర్చకత్వం నిర్వహిస్తున్నాం. మా పూర్వం నుంచి మా వంశపారంగా ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తున్నాం. ఇది రంగనాథ స్వామి కోయిల ఏర్పడి సుమారు 850 సంవత్సరాలు పైబడిన దేవాలయము. ఇది పూర్వము 850 సంవత్సరాల క్రితము మనకి ఏ వస్తువు కావాలన్నా కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే మనం షాపింగ్ మాల్కి కానీ సూపర్ మార్కెట్ ఏ విధంగా అయితే వెళ్తున్నామో ఆ విధంగా చుట్టుముట్టు ఉన్న గ్రామస్తులందరూ కూడా చెరువు అనే గ్రామం, ఇక్కడ మనకి దగ్గరలో ఒక 10 కిలోమీటర్ దగ్గరలో చెరువు అనే గ్రామం ఉంటుంది. అంటే పెద్ద పెద్ద చెరువు ఉండేసి వాటి ఆనకట్టలో వజ్రాలే కానీ వైడూర్యాలే కానీ ఏవైనా కానీ వజ్ర వైడూర్యాలు కూడా అన్నీ కూడా చెరువు ఆ చుట్టుముట్టు ఆనకట్టలో ఉండేవి వెనుకటికి. అయితే నల్లగండ్లని గండ్లు అనేది, అంటే ఈ ప్రాంతం ఏదైతే గోపన్పల్లి అనే గ్రామం ఉందో ఈ గ్రామం చుట్టుముట్టు అంతా పెద్ద దృఢమైన దర్భ, 6 ఫీట్ల అంతా ఎత్తున్న దర్భ ఉండేసి అంతా కంచె ప్రాంతం అంటారు. అంటే కంచె గచ్చిగోలి అనే నామం ఈ ప్రాంతానికి ఉంది. అయితే నల్లగండ్లని గండ్లు అనేది చిన్న పిల్లగాడు ఒక చిన్న రాతితో కొట్టినా కూడా గంట మాదిరి శబ్దం వచ్చింది నల్లగండ్ల గ్రామం. అయితే ఏదైతే షేరిలింగంపల్లి ఉందో షేరిలింగంపల్లిని కూడా వెనుకటికి షేరి అని పిలిచే. షేరి అంటే కిలో మనం మెజర్మెంట్ చేస్తాం కదా, కిలో షేరింబావ అన్నాడు కదా, ఆ షేరిని షేరిలింగంపల్లి షేరి అనేది. అదే చెరువు గ్రామం మనకి ఏదో వస్తువు చుట్టుముట్టు ఉన్న ఒక 18 నుంచి 20 కిలోమీటర్ సరౌండింగ్ ఉన్న గ్రామస్తులు అందరూ కూడా ఏ వస్తువు కావాలన్నా కూడా మన చెరువు గ్రామానికి బయలుదేరడం, అక్కడ వస్తువు మార్పిడి విధంగా వజ్ర వైడూర్యాలు కూడా ఏమైనా పెద్ద పెద్ద చెరువు ఉండేసి వాటి ఆనకట్ట ఉంటుంది కదా, వాటి ఆనకట్ట బౌండరీలో వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా కుప్పలు కూర్చుంటాయి. మనం ఇంట్లో పుష్పమే కానీ ఫలమే కానీ ఏదైతే వస్తువు పండిందో మన దగ్గర పండిన పంట అక్కడ పెట్టాలి, అక్కడ నుంచి వస్తువు మార్పిడి. ఆ విధంగా నల్లగండ్ల ఏమైతే మన దగ్గరలో నల్లగండ్ల గ్రామం ఉంది, గండ్ల గ్రామస్తులు వాళ్ళ దగ్గర పండిన ధాన్యాన్ని తీసుకెళ్లి చెరువు గ్రామంలో పోయడానికి వెళ్ళినప్పుడు స్వామివారి విగ్రహం నుంచి ఒక విభిన్నమైన శబ్దం వచ్చింది. నేనే రంగడిని అని స్వామివారి విగ్రహం నుంచి శబ్దం రావడంతో ఏదైతే నల్లగండ్ల గ్రామస్తులు గండ్ల గ్రామస్తులు ఎక్కడైతే మన చెరువు గ్రామానికి వెళ్ళారో వాళ్ళ ఎడ్ల బండి మీద తరలించుకొని ధాన్యం తీసుకెళ్ళి పోయడానికి వెళ్ళినప్పుడు స్వామివారి విగ్రహం శబ్దం రావడంతో ఈ విగ్రహాన్ని వెలికి తీసి, స్వామి మీరు రంగడు అంటున్నారు, మా ఊళ్ళో ఇప్పటివరకు శ్రీ రంగనాథ స్వామి నామం ఎప్పుడూ లేదు, రంగడు అనేది మా ఊళ్ళో రంగడు అనే మాట ప్రప్రథమంగా ఇప్పుడే వింటున్నాం. అదే ఎవరు మీరు ఎందుకు మమ్మల్ని ఎందుకు అంటుంటారు? నేను శ్రీ రంగనాథం విష్ణుమూర్తి అవతారం ఇక్కడ ఉన్నా అంటప్పుడు ఏదో స్వామివారి విగ్రహం ఉందో ఈ విగ్రహాన్ని వారు ఏదైతే ఒడ్లు తీసుకెళ్తారు కదా ధాన్యం, ఆ ధాన్యం అక్కడ తెంపి ఆ వెనుకటికి సత్యకాలం మన దగ్గర ఏది ముట్టుకుంటామో ఏది ఫలమే కానీ పుష్పానికి ఏదైతే ప్రథమంగా ముట్టుకుంటామో అది తీసుకునేది. ఆ విధంగా వాళ్ళ విగ్రహాన్ని ముట్టుకోవడం జరిగింది. వారి ఎడ్లు కోసి చెలిమి ఉంటుంది కదా సార్, అది కొడవలితో విగ్రహాన్ని ఎక్కి తీసి అదైతే వారు ఎడ్ల బండి తీసుకెళ్లారో ఆ ఎడ్ల బండి మీద మళ్ళీ స్వామివారి విగ్రహాన్ని తరలించుకొని వస్తున్నప్పుడు చెరువు చుట్టుముట్టు గ్రామస్తులకి తెలిసింది. అంటే చెరువు మన ఊరి ప్రాంతంలో మన స్వామి ఇక్కడ ఉన్న స్వామిని తీసుకెళ్తారు గండ్ల గ్రామస్తులు, మనం ఈ విధంగా ఎలా అయినా అడ్డగించాలి,
ఈ స్వామివారి విగ్రహం మన ప్రాంతంలో ప్రతిష్ఠింపేద్దాం అనుకున్నప్పుడు స్వామి చమత్కార ప్రియుడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే అందరూ కూడా ఎడ్ల బండి పెట్టిన విగ్రహాన్ని అడ్డగించి ఆపడానికి వచ్చినప్పుడు అందులో అది ఆపడానికి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే చెల్లకొల్లని చూస్తే వెనకడికి ఎడ్లు దూలైన ఫుల్ భయభ్రాంతిలో గురి కాకుండా పరిగెత్తుకుంటూ ముందుకే వచ్చినా కానీ వెనక అడుగు వేయలేదు. అయితే ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ ఉందో సెంట్రల్ యూనివర్సిటీ లోపల ఈ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపేద్దాం అనుకున్నారు. అయితే వారు చెరువు గ్రామస్తులు ఏం చేశారంటే స్వామి మా చెంత నుంచి మీరు బయలుదేరుతున్నారు, ఏదైతే వారు చెరువు గండ్ల గ్రామస్తులు మన దగ్గర నుంచి తీసుకెళ్తున్నారో వారి విన్నపం మీరు వినకూడదు, వాళ్ళు ఏదైతే మీరు తీసుకెళ్ళి ఎక్కడైతే ప్రతిష్ఠింపేదానో అక్కడ మీరు ఉండకూడదు అనేది వారు ప్రాధాయపడ్డప్పుడు స్వామి చమత్కార ప్రియుడు ఏం చేయాలో తెలియక అప్పుడు వెనకటికి భారీ వర్షం పడుతుంటే అప్పుడు డోలు కానీ డప్పులేక కానీ దోళ్ళు ఎద్దులు ఆవుల చర్మాలతో డోలు వినియోగించేది. ఆ భారీ వర్షం పడితే ఆ కత్తులు కట్టల చర్మంతో ఏదైతే యూనివర్సిటీ ఉంది కదా హైదరాబాద్ యూనివర్సిటీ లోపల స్వామివారి విగ్రహం పెట్టి కోయిల ఏర్పాటు చేశారు. అందులోకి భారీ వర్షం ఎట్టేలా తెలియక కత్తులు కట్టాలతో అందులో ప్రవహించారు. అయితే స్వామి రక్తం అడుగులో నేను ఉండలే అని చెప్పి స్వామి అక్కడ ఒక పాదం పెట్టాడు. స్వామి ముందు ఎక్కడ ఉండే అంటే ఇప్పుడు అక్కడ కూడా 2 విద్యాలయం ఉంది. పొడించెరు గ్రామంలో మన ఇక్రిసేట్ అనే ప్రాంతం ఉంది. ఇక్రిసేట్లో అక్కడ ఒక విద్యాలయం ఏర్పడి స్వామి పాదం పెట్టిన చోట కూడా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ 2 కూడా భారీ విద్యాలయాలు ఏర్పడి ఉన్నాయి. ఇది స్వయాన వెలిసింది స్వామి. ఇది స్వామి అదే విగ్రహం ఏదైతే స్వామి అక్కడ పాదం అక్కడ వెళ్ళలేక అక్కడ నుంచి ఇక్కడ వచ్చిండో అదే రోజు ఉగాది ఉత్సవము స్వామివారి ఏమవుతుందంటే అదే రోజు ఉగాది రోజు స్వామి ఇక్కడ ఉద్భవించడం జరిగింది 850 సంవత్సరాల క్రితము. ఈ కొండ మీద సాయంకాలం 5 అవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది జ్యోతి ప్రజ్వాలన. ఈ విధంగా జ్యోతి ప్రజ్వాలన సూర్యకాంతి ఎంత కూడా తగ్గడం లేదు. ఏం స్వామి మన ఊర్లో ఇంకా సూర్యకాంతి తగ్గడం లేదంటే అప్పుడు వెనకటికి పెద్ద పూజలు మా వంశపర పెద్ద పూజలు ఉండేది. వారి మాట ఏంటంటే ఒక కూతేస్తే 10-15 ఊర్లు వినిపించేది. అరే మన ఊరికి దేవుడు వచ్చిండు, రంగడు వచ్చిండు, మనం జాతర గావించాలి. అందరికి కూడా గ్రామంలో అందరికీ కూడా పెద్ద మనుషులు అందరికీ కూడా స్వప్నంలో రావడం, స్వామివారి ఉగాది రోజు ఇక్కడ స్వామి ఉద్భవించడం, మనం జాతర గావించాలని అప్పుడే గ్రామ పెద్దలకు గ్రామస్తులకు అందరికీ కూడా పెద్ద మనుషులకు స్వప్నంలో రావడం జరిగింది. రావడంతో ఇక్కడ మన ఊర్లో రంగడు వచ్చిన సందర్భంగా చుట్టుముట్టు అన్ని ఊర్లకు కూడా స్వయాన వాళ్ళ పెద్ద మనుషులు వెళ్ళి గ్రామాన్ని వెళ్ళి వారికి చెప్పి వాళ్ళని అందరిని తరలించుకొని తీసుకొచ్చి ఇక్కడ జాతర గావించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఏకాదశికి ఉదయం స్వామివారి అలంకరణ అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే స్వామివారికి అభిషేకించిన నీరు ఇప్పటికి కూడా బయటికి వెళ్ళవు, అక్కడే ఇనికిపోతాయి. ఒక 5 నుంచి 10 బిందెల నీళ్ళు స్వామివారి చెంతనే ఇనికిపోతాయి. విన్నారుగా ఇక్కడ స్వామివారు ఎంత పవర్ఫుల్లో. ఆయనకు అభిషేకం చేస్తే దాదాపు 10 బిందెల నీళ్లు కూడా అక్కడే ఇంకిపోతాయట. ప్రతి బుధవారం ఏకాదశి పర్వదినాల్లో స్వామివారికి ఇక్కడ అతి వైభవంగా మహా అభిషేకం నిర్వహిస్తారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు శ్రీ రంగనాథ అష్టోత్తరం, దివ్య ఆరతి, విష్ణు సహస్రనామ పారాయణాలు జరుగుతాయి. అలాగే స్వామివారిని ఇక్కడ ఉగాది రోజు ప్రతిష్ఠించారు కాబట్టి ప్రతి సంవత్సరం ఉగాది వేడుకలు, స్వామివారి ఊరేగింపు ఇక్కడ కన్నుల పండుగగా సాగుతాయి. టెంపుల్ ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఇది రంగనాథ స్వామి ఇక్కడ వెలిసి కూడా కొన్ని మా తాతల కాడికి ఎప్పుడు వెలిసింది. ఇక్కడ చాలా పవిత్రమైన గుడిది. ప్రతి సంవత్సరము ఉగాదికి ఇక్కడ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా అవుతాయి. ఇక్కడ చుట్టుపక్కల జనాలు అక్కడ చాలామంది వస్తారు. ఆ రోజు దేవుని ఊరేగింపు కూడా చేస్తారు బ్రహ్మాండంగా. ప్రతి ఉగాదికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవుతాయి. బ్రహ్మోత్సవాలకు ఊరు పెద్దలు అందరూ ఇలా పాల్గొని అందులో బ్రహ్మాండంగా ఇది చేస్తారు. ఇది గోపన్పల్లి అండి. గోపన్పల్లి రంగనాథ్ స్వామి టెంపుల్ అని మీరు దాంట్లో కొట్టినా వస్తుంది. రంగనాథ్ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ ఇది. మా తాతల కాడి నుంచి ఇప్పుడు మాకు కూడా తెలియదు, అప్పుడు వెలిసింది ఇది. ఇక్కడ వెనకాల అది మన వేరే టెంపుల్కి దానికి ఇచ్చారు, అదే గుడి స్థలమే అక్కడ ఇచ్చారు. అది కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. లోపల గువల నరసింహస్వామి పెట్టారు. అక్కడ కూడా ఇప్పుడు డెవలప్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. అది కూడా డెవలప్మెంట్ అవుతుంది. రోజు అక్కడ నిత్య ప్రసాదం అన్నదానం కూడా చేస్తారు. అక్కడ అది కూడా చేస్తారు. ఇక్కడ కూడా రోజు పూజలు, పొద్దున్న లేసి పూజలు చేస్తారు. పూజారి ప్రతిరోజు పూజారి వస్తాడు ఇక్కడికి కూడా. సాటర్డే ఎక్కువ బిజీగా ఉంటుంది. సాటర్డే రోజు ఏదన్నా ఏకాదశి ఏదైనా పుణ్యాలు అలా వస్తే కూడా చాలా పబ్లిక్ వస్తారు ఇక్కడ, చుట్టుపక్కల పబ్లిక్. శనివారం రోజు చాలా ఫుల్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, హైదరాబాద్ ఐటీ కారిడార్కి అతి సమీపంలోనే ఉన్న ఈ ప్రశాంతమైన శేషశయన క్షేత్రాన్ని మీరు కూడా టైం కుదుర్చుకొని తప్పక దర్శించుకోండి. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి సమయం తెలుగు.